మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే. రాష్ట్ర విభజన తర్వాత ద్రవ్య లోటుతో తలడిల్లిపోతున్న ఏపీకి జీఎస్టీ బిల్లు అమలు వల్ల ఏటా 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా అది 3 ఏళ్ల వరకే అంటోంది. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని 5 ఏళ్ల పాటు భర్తీ చేయాలని కోరుతోంది ఏపీ సర్కార్. రాష్ట్రాలకు ఆదాయం పెంచుకోవాలని అనుకున్నప్పుడల్లా నిత్యావసర వస్తువుల మీద విలువ ఆధారిత పన్ను రూపంలో సామాన్యుడిపై భారం వేస్తుంటాయి. పెట్రోల్ రేటు తగ్గినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో ₹2 అదనంగా పెంచాయి. ప్రతి సేవ మీద విలువ ఆధారిత పన్ను రాష్ట్రాల ఖజానాల్లోకి చేరుకుంది. రాష్ట్రాల ఖజానాకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న ఇలాంటి పన్నులు ఇకపై మాయం కానున్నాయి. దేశమంతటా ఏదైనా వస్తువు కానీ సేవ కానీ ఒకే రకమైన పన్ను ఉంటుంది. దీనివల్ల కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏటా 4,700 కోట్ల రూపాయల నష్టం. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఎదుర్కొనే నష్టాన్ని భర్తీ చేస్తామని చెబుతున్నా అది 3 ఏళ్లు 100%, తర్వాత 2 ఏళ్ల పాటు వరుసగా 70%, 50%గా నిర్ణయించింది. ఇలాగైతే ఏపీ కోలుకోవడం కష్టమంటున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి. విభజన కారణంగా ద్రవ్యలోటు భారీగా పెరిగిందని, ఇప్పుడు జీఎస్టీ అమలుతో ఈ భారం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏటా 5,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల పాటు ఇవ్వాలని కోరుతున్నారు. ఏపీలో పరిశ్రమలు పెద్దగా లేకపోవడం, సేవల రంగం నుంచి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ నష్టపోతున్న మొత్తం చాలా ఎక్కువ. విభజన చట్టంలో హామీ ఇచ్చిన ద్రవ్యలోటు భర్తీ విషయంలో కేంద్రం మీనవేషాలు లెక్కిస్తోంది. అలాంటిది ఏపీ కోరుతున్నట్లు 5 ఏళ్ల పాటు 5,000 కోట్ల రూపాయలు ఇస్తుందా అంటే సందేహమే.